శ్రీమాతే నమః. తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఎంతో మంది నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు, కామెంట్లు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా జీవితం ఇలా బాగుపడిందమ్మా, మా జీవితం ఇలా అద్భుతంగా మారిందమ్మా అని ఎంతమంది చెప్తూ ఉంటారు. నిన్న కూడా ఒక ఆవిడ ఎవరో కామెంట్ పెట్టారు, మా అబ్బాయికి వివాహం అయింది, అమ్మవారి దయ వల్ల కోడలు కూడా చాలా మంచి అమ్మాయి, మేము చాలా బాగున్నామమ్మా, అమ్మవారికి మొక్కును కూడా చెల్లించుకున్నామమ్మా అని చెప్పి నాకు కామెంట్ లో పెట్టారు. ఇలా ఎంతమందో వివాహం కాని వాళ్ళు అక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే వివాహం జరిగిన తర్వాత బంగారపు తాళిబొట్టు అమ్మవారికి సమర్పణ చేసుకుంటారనమాట. బంగారపు తాళిబొట్టు అంటే వెంటనే మీద పడిపోతారు కదా అందరూ, బంగారం రేట్ ఎక్కువగా ఉంది కదా మీరు అలా చెప్పేస్తారేంటి అని మీద పడిపోతూ ఉంటారు. బంగారం తాళిబొట్టు అంటే వాళ్ళ స్థితి స్తోమతను అనుసరించి వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనకి స్తోమత లేకపోయినా అప్పులు తీసుకొచ్చి అమ్మవారు అడగరు, పెట్టేమని చెప్పి. అలాగే మనకి స్తోమత లేకపోయినా సరే కేజీలతో మనం ఏమి బంగారపు విగ్రహాలను బంగారపు తాళిబొట్లు తయారు చేయించి మనం ఇవ్వం కదా. అయితే అమ్మవారిని నమ్మి పాదాలు పట్టుకుంటే జీవితం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మీకు ఒకటి చెప్పబోతున్నాను. నిజంగా అద్భుతం తెలుసా. 18 సంవత్సరాలుగా ఒక ఆయన ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు. జీవితం అలా నెమ్మదిగా వెళ్తుంది. అమ్మవారి దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ వచ్చినా సరే అమ్మవారి దయ వల్ల అవి పక్కకి తొలగిపోతూనే ఉన్నాయి. చూడండి, మన అమ్మవారి పాదాలు పట్టుకోవడం మాత్రమే కాదు, మనం ధర్మం తప్పకుండా ఉండాలి, సత్యాన్ని పాటిస్తూ ఉండాలి, ఇంకొకలా ఉన్నతిని కోరుకుంటూ ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో వెళ్తామో మనకి ఏవైనా ఇబ్బందులు వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి, ఎప్పటికీ శాశ్వతంగా అవి అలా ఉండిపోవు. సరే, ఈయన 18 సంవత్సరాలుగా ఒక చోట ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకసారి అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు, అంటే ఈయన చేసే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకి వేరే చోటకి బదిలీ చేస్తారు. బదిలీ చేస్తే అన్న మంచి ఉద్యోగాన్ని మానుకోవాలి అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఆ జీతం పడుతూ ఉంటేనే జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇంటి పరిస్థితులు అనుకూలించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆ ఇంట్లో ఉండవలసి వస్తుందన్నమాట. ఉండాలి, ఇంకా వేరే మార్గమే లేదు. అక్కడికి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది, వెళ్తేనేమో కుటుంబ పరిస్థితులు అనుకూలించవు, ఇంకా ఎన్నో బాధ్యతలు. ఏం చేయాలో అర్థం కాక సరే కుటుంబ పరిస్థితులు ఇంకా ఆయనకున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఉద్యోగం మానేయాలనుకుని నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసారు. సరే, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేసారు. అసలు ఈ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత కూడా అయ్యో నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారి సేవ చేసుకుంటూనే ఉన్నాను కదా, అయినా సరే నాకు ఎందుకు ఉద్యోగం పోయింది అని అమ్మవారిని తిట్టలేదట. ఏ రోజు అమ్మవారిని నిందించలేదట. నాకు మంచిదైతే అమ్మవారు చేస్తారు, నాకు మంచిది కాకపోతే అమ్మవారు చేయరు, ఈ మాట మీద ఆయన అలా నిలబడిపోయారట. ఏ రోజు అమ్మవారిని నిందించలేదు. ఎంత అద్భుతం అంటే 20 రోజులు అయిపోయిన తర్వాత అదే కంపెనీ వాళ్ళు మళ్ళీ మెయిల్ పెట్టి ఫోన్ చేసి చెప్పారట, మీ సేవలు మాకు కావాలి, మీరు ఇదివరకు ఎక్కడైతే పనిచేశారో అక్కడే మిమ్మల్ని ఉంచుతున్నాము అని చెప్పి మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేసి మళ్ళీ ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకున్నారట. అసలు ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? అసలు ఉద్యోగం రావటమే కష్టము, అలాంటిది ఉద్యోగం బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారి దయ వల్ల మళ్ళీ వాళ్లే ఉద్యోగానికి రమ్మని పిలవటం ఏంటండి? ఇది అమ్మవారి మహిమ కదా. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనం ఏం చేస్తామంటే ఏదో ఒకసారి అమ్మవారి పాదాలు పట్టేసుకుని వెంటనే నా కోరిక ఎందుకు తీరలేదు, నేను ఎందుకు ఈ కష్టాల నుంచి బయటపడలేదు అని అనుకుంటాం. ఏటీఎం దగ్గరికి వెళ్తామండి, కార్డు పెడతాము, మన కార్డులో డబ్బులుండి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, కార్డు పెట్టంగానే మీకు ఏటీఎం లోంచి డబ్బులు వస్తాయి. మన దగ్గరే బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మీరు కార్డు పెట్టినా సరే ఏటీఎం లోంచి వస్తాయా డబ్బులు? రావు కదా. ముందు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు నువ్వు కార్డు పెడితే నీకు ఏటీఎం లోంచి వస్తాయి. నీ దగ్గరే బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? మన దగ్గర కూడా మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న మంచితనము, మనం ధర్మ మార్గంలోకి వెళ్తూ ఉంటే అది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదన్నమాట. అది ఉంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అమ్మవారి అనుగ్రహం వల్ల అవి తీరిపోతాయి. నీ దగ్గర అసలు ధర్మం లేదు, ఏమీ లేదు, అందరినీ తిడుతూ ఉంటావు, అందరినీ శాపనాకారాలు పెడుతూ ఉంటావు, అన్ని నువ్వు నెగిటివ్ పెట్టుకుని నీ బ్యాలెన్స్ డెఫిషియట్ లో ఉంటే, నీ దాంట్లోనే బ్యాలెన్స్ మైనస్ లోకి వెళ్ళిపోతే నువ్వు కార్డు పెడితే మాత్రం ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయా? రావు కదా. నువ్వు ఎన్నిసార్లు కార్డు పెట్టినా ఏటీఎం నుంచి డబ్బులు రావు, నీ దగ్గర బ్యాలెన్స్ లేకపోతే. కాబట్టి ఆ ధర్మము అనే బ్యాలెన్స్ ని పెంచుకోవాలి, ఆ మంచితనము అనే బ్యాలెన్స్ ని పెంచుకుంటే మన జీవితం బాగుంటుంది. ఏదైనా కష్టం వచ్చినా సరే బయట పడిపోతాం.
ముఖ్యంగా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంత మంది వాళ్ళు కష్టాల నుంచి మేము బయట పడిపోయాము అని రాసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరు అంటూ ఉంటారులేండి, మేము అక్కడికి వెళ్ళాము, మా కోరికలు ఏం తీరలేదు అని. కానీ ఈ 18 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఆయన జీవితాన్ని ఒకసారి ఉదాహరణగా తీసుకోండి. ఉద్యోగం పోయినప్పుడు కూడా అమ్మవారిని నిందించలా, నేను ఎంతో ధర్మ మార్గాన్ని నడిచాను, ఎవరిని బాధ పెట్టలేదు, అయినా నాకు ఎందుకు ఉద్యోగం పోయింది అని అనలేదు. అమ్మవారు నాకు మంచిది కాకపోతే చెయ్యరు, అమ్మవారు నాకు మంచిదైతే చేస్తారు, ఆ ఒక్క పాయింట్ మీదే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. అందుకే అమ్మవారి అనుగ్రహం మళ్ళీ ఆయనకి వచ్చింది. మన జీవితం కూడా బాగుండాలి, మనకి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే మనం కూడా ఇలాగే ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, అక్కడ అమ్మవారి ఆలయం మీద కక్ష పెంచుకుంటాం. మనలో ఉన్న బుద్ధులు ఉంటాయి చూసారా, అవి రాక్షస ప్రవృత్తులే మారిపోతూ ఉంటాయి. అందుకని అమ్మవారి ఆలయం మీద బురద జల్లాలి అని అనుకుంటాం. ఇలా జల్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మవారి మీద బురద జల్లి అమ్మవారికి జరిగే కార్యక్రమాల్ని ఆపేస్తే ఏం జరిగింది అనేది మీకు చాలా సార్లు నేను వీడియోస్ లో చెప్పాను. థామస్ ముండ్రో అని మద్రాస్ పరిసర ప్రాంతాల్లో ఒక అధికారి చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నెలసరి ఉత్సవాలు జరుపుతూ ఉంటే ఎందుకు డబ్బులు దండగా ఈ ఉత్సవాలు ఆపేయండి, అవసరం లేదని చెప్పి ఆపించేస్తాడు. ఆపించేస్తే అతని భార్యకి నెలసరి మొదలయ్యి అసలు ఆ రక్తస్రావం ఆగదు. అప్పుడు అక్కడ ఉన్న గుమస్తా చెప్తారు, మీరు అపచారం చేశారు, మళ్ళీ మీరు అమ్మవారికి మొక్కుకోండి, మొక్కుకుంటే ఖచ్చితంగా మీ ఆవిడకేమో బాగుంటుంది అని. అంతవరకు ఎంతమంది వైద్యులను పిలిపించుకుని వైద్యం చేయించుకున్నా సరే నయం అనేది మళ్ళీ అతను అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంటే అతని భార్య ఆరోగ్యం బాగుంటుంది. అసలు అకస్మాత్తుగా రక్తస్రావం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ అమ్మవారికి ఆపేసిన ఆ ఉత్సవాలని పునః ప్రారంభించడమే కాకుండా అమ్మవారికి కానుకలని సమర్పణ చేసుకుంటారు. ఒక పరాయి మతస్థుడికే అమ్మవారు అనుగ్రహాన్ని చూపిస్తే మరి నిత్యము అమ్మవారి పాదాలు పట్టుకుంటూ మనం హిందువులుగా పుట్టాం, అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉండదా చెప్పండి? అనవసరంగా మనం అమ్మవారి జోలికి వెళ్తే అమ్మవారు మనకి ఏం చెయ్యాలి అదే చేస్తారు. అప్పుడు మీరు వెంటనే అంటారు, అంటే అమ్మవారు కక్ష తీర్చుకుంటారా, అమ్మవారి ఇలా కోపాన్ని చూపిస్తారా అని. ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తే అమ్మ ఏం చేస్తుంది, మా బాగా అల్లరి చేసావు, మా బాగా అన్ని పారబోసేసావు, మా బాగా దొంగతనం చేసావు, మా బాగా ఏడిపించావు ఆ ఊరుకుంటుందా అమ్మ? లాగి పెట్టి ఒకటి పీకుతుంది, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, సరిగ్గా ఉండక్కర్లేదా, ఇంకోసారి తప్పు చేసావంటే జాగ్రత్త అని అమ్మ ఖండించదా, అమ్మ తిట్టదా? అలా అమ్మ మనల్ని తిట్టి దండించింది అనుకోండి, అమ్మ మనకి శత్రువు అయిపోతుందా? కాదు కదా. అమ్మవారు కూడా అలాగే. కాబట్టి మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే జీవితం అద్భుతంగా మారుతుంది అనడానికి ఆ 18 సంవత్సరాలు చేసిన ఉద్యోగం ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ఎవరైనా సరే సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లో చిన్న వంతెన దగ్గర ఉంది సర్వమంగళ అమ్మవారి ఆలయం, శంకర మఠంలో అనమాట. అక్కడ ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. సాయంత్రం 5:30-6 అక్కడ ఉంటే 7:30 వరకు అక్కడ అర్చన జరుగుతుంది. క్రమం తప్పకుండా ఆ నవావరణ అర్చనలో పాల్గొని మనస్ఫూర్తిగా భక్తిగా శ్రద్ధగా అమ్మవారి పాదాలు పట్టుకుంటే మన కర్మ కరగడానికి ఒక మార్గం అమ్మవారే చూపిస్తారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.